ఫ్రెండ్స్, నేను చేయబోయే రెసిపీ పన్నీర్ బఠానీ కర్రీ. కావాల్సిన పదార్థాలు: పన్నీరు 150 గ్రామ్స్, 150 గ్రామ్స్ బఠానీ, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, టమాటా 1, మీడియం సైజ్ ఆనియన్ 1, బిర్యానీ ఆకు చిన్నది 1, శుంఠి కొంచెము, వెల్లుల్లి కొంచెము, లవంగం 2, చెక్క కొంచెము, ఇలాచి 2, మిరియాలు 5-6, కొత్తిమీర కొంచెము, తగినంత ఉప్పు, తగినంత కారము, ధనియాల పొడి 1 చెంచా, చిటిక పసుపు, జీలకర్ర కొంచెము, జీలకర్ర పొడి కొంచెము. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, వెల్లుల్లి, శుంఠి, ఇలాచి, మిరియాలు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. టమోటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. టమోటా బాగా మెత్తగా ఉడికిపోయింది. నాకు 3 నిమిషాలు పట్టింది. ఇది చల్లార పెట్టుకున్నాం. ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం. పన్నీర్ ముక్కలు బ్రౌన్ అండ్ గోల్డ్ వచ్చేసినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. నేను పన్నీర్ ముక్కలు వేడి నీళ్ళకి వేసేసుకుంటాను. ముక్కలు అలానే మెత్తగానే ఉంటాయి, గట్టిగా కాకుండా. చల్లారిపోయింది. ఇది మిక్సీ పట్టుకున్నాం. మెత్తగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. అదే కడాయిలో జీలకర్ర, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, జీరా పొడి మాడిపోకుండా కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. రుబ్బుకోండి పేస్ట్. పొచ్చాసన పోయేంత వరకు మసాలాని ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు, బఠానీ వేసుకొని పచ్చి బఠానీ 10 నిమిషాలు ఉడికించుకున్నాం. తగినంత వాటర్, నేను వేడి నీళ్ళు వేస్తాను. కొత్తిమీర, పన్నీర్ ముక్కలు 2 నిమిషాలు ఉడికించుకున్నాం. పన్నీర్ కర్రీ తయారైపోయింది. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. రోటీ, చపాతీ, రైస్ ఎందులోకైనా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.